ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు మీ ఎడల భయమ భక్తి కలిగిన అనేక మంది కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్లో నా ప్రభు మరణించారని, యుద్ధాల వల్ల మరణించారని, అనారోగ్య సమస్యలతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది ఈ సమయానికి మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. అయినా సరే మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి మమ్మల్ని తట్టి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఇంకా ఎవరైతే మెలకువ రాకుండా ఉన్నారో వారందరినీ కూడా మీరే తట్టి లేపమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్కరి అవసరత ఏదైనా సరే నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభు. కుటుంబాల్లో కోపాలు, ద్వేషాలు, ఒకవేళ మనస్పర్ధలు ఉంటే మొదట అవన్నీ తీసివేసిన తండ్రి మీ శాంతి, మీ సమాధానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభు వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కానయ్యా, వెర్రివాళ్ళం. నా తండ్రి, మాకున్న అజ్ఞానాన్ని, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని, మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి ఆ గ్రహింపును మాకు అనుగ్రహించండి. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి. నా తండ్రి, మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలి ఆ గ్రహింపుని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. అలాగే నా తండ్రి, కుటుంబాలు నా ప్రభు రక్షణ పొందకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, అనేక మంది మా చుట్టుపక్కల అనేక మంది రక్షణ పొందకుండా ఉన్నారు. నా తండ్రి, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు. నా తండ్రి, మీరు అక్కడ సమయంలో నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి రక్షణ పొందాలి. నా ప్రభు, ఆ హృదయాలు మీరే అనుగ్రహించండి. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు అపవాది చేతిలో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నా తండ్రి వారి హృదయాలు నా ప్రభు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో, పాపంలో పడిపోతున్నారు, బలహీనులైపోతున్నారో నా ప్రభు ప్రతి ఒక్కరిని నా తండ్రి తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, వారిలో ఉన్న బలహీనతలు తీసివేసిన ప్రభు మరలా నూతన హృదయాన్ని మీరు కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, నూతన తలంపులు, నూతన ప్రవర్తన బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరలా మీ వైపు తిప్పమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభు మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు మీరు ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు. నా తండ్రి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా ప్రభు మీరు మొరపెట్టారయ్యా. తండ్రి, వీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు, వీరిని క్షమించండి అని మీరు క్షమించారు. తండ్రిని క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. అదే మనసు నా ప్రభు, ఆ తగ్గింపు మనసు, క్షమించే మనసు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చండి. నా తండ్రి, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి. నా ప్రభు, మాంసపు గుండెలు మీకు ఇస్తానని చెప్పిన దేవ, రాతి గుండెలు మాలో నుంచి తీసివేసి మాంసపు గుండెలు మాకు అనుగ్రహించండి. నా తండ్రి, దీర్ఘశాంతముతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి. కుటుంబంలో అందరితో, మా కుటుంబస్తులతోనే మేము సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమెలా ప్రేమగా ఉండగలం. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎలాంటి
మనస్పర్ధలు ఉన్నాయో నా ప్రభా అవన్నీ తీసివేసి నా తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండే హృదయాలతో నింపమని అడుగుచున్నాం. మీ శాంతి నా ప్రభా మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి సమస్య గురించి ఆలోచిస్తున్నారు, సమస్య వచ్చింది కానీ ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో పడిపోతున్నారు, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయామా అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ సమస్యను చూసి కృంగిపోకుండా, ఆ సమస్యను చూసి భయపడకుండా, ఆ సమస్యను చూసి నా ప్రభా అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. విశ్వాసంలో బలహీనుడు కాకుండా నా ప్రభా బలవంతులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక్క దినమందే నా ప్రభా యోబు గారుకున్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అయినా సరే అధైర్యపడలేదు. మీకే మహిమ ఘనత చెల్లించారు. ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చారయ్యా. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా ప్రభు బిడ్డలు అనేక మంది సమస్యల నుంచే వెళ్తున్నారు, కానీ ఆ సమస్యను ఎలా ఎదిరించాలి, ఎలా తట్టుకోవాలి, మీ మీద విశ్వాసంతో ఎలా ఉండాలో బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు నా తండ్రి. దయగల దేవా మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మా మనోనేత్రాలు తెరిచి నా తండ్రి వాక్యం ప్రకారం నా ప్రభు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నా తండ్రి ఎలా ధైర్యం తెచ్చుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభు అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని ఆ సమస్య కోసం మనుషుల వైపు చూడకుండా, సమస్య కోసం నా తండ్రి లోకం వైపు చూడకుండా మీ పాదాల దగ్గరికి బిడ్డలు రావాలి నా ప్రభు. ఒకవేళ బిడ్డల ప్రార్థన సరిపోకపోతే వారి సమస్య గురించి ఇంకా అనేక మంది భారంగా ప్రార్థన చేసే హృదయాలు నా ప్రభు మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబాలు నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యల గురించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే పని, వారు చేసే ఉద్యోగం, బిడ్డల చేసే వ్యాపారం నా తండ్రి వ్యవసాయం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత హెచ్చించినా, ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చి, ఎంత గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించినా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నేనే పాటివాడిని ఇంతగా నా తండ్రి నన్ను హెచ్చించడానికి, ఇంతగా నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నేనెంత, నా భక్తి ఎంత అనే గ్రహింపు తగ్గింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతిరోజు ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారి వల్ల మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, దావీదు గారి వల్ల ఎలా కృతజ్ఞతలు చెప్పాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీరు చేసిన మేలులో ఏది కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా మేము గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎలా ఓర్పుతో ఉండాలి, ఎలా సహనంతో ఉండాలి, మిమ్మల్ని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అపవాది చేతిలో పడకుండా, అపవాది చేతికి చిక్కకుండా నా తండ్రి లోకంలో పడిపోకుండా, లోకంలోకి పాపంలోకి జారిపోకుండా మేము పొందిన రక్షణ ఎలా జాగ్రత్తగా చివరి వరకు ఎలా కాపాడుకోవాలి ఆ జ్ఞానాన్ని గ్రహింపుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పుల కోసం ప్రార్థించేవాళ్ళు నా తండ్రి ఎందువల్ల అప్పులయ్యాయో మీకు మాత్రమే తెలుసా తెలియక ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం తప్పులు చేసింది క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు క్షమించిన నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభు అప్పులు తీరే దారి మీరే చూపించను అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎన్ని అప్పులున్నా సరే వాటిని తట్టుకునే శక్తిని మీరు అనుగ్రహించండి. ఎవ్వరూ వారి మీదకు రాకుండా, ఎవ్వరూ వారిని అప్పించిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారి మీద జాలి దయ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వారి పరిస్థితిని అర్థం చేసుకునే హృదయాన్ని నా ప్రభు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభు అవమాన పాలవ్వకుండా, నిందల పాలవ్వకుండా, నలుగురుల చులకన కాకుండా నా తండ్రి అప్పు చేశాను నా తండ్రి నాకు దారి చూపిస్తాడు, తప్పు నాదే, నా తండ్రి చిత్తం ఏదో తెలుసుకోకుండా నేనే నా సొంత జ్ఞానం తప్పు చేశాను, నా తండ్రి క్షమాపణ అడిగితే చాలు, నా తండ్రి మనసు కరిగింది, నా మీద దయ చూపించి నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని
ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మానసికంగా బిడ్డలు కృంగిపోకుండా నా తండ్రి, నలుగురిలో అవమాన పాలవుతానేమో అని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, అపవాది ఆలోచన బిడ్డలకు రానిపోద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని తండ్రి చెప్పాడు. మనుషుల సహాయము వ్యర్థమని తండ్రి చెప్పాడు. మనుషుల సహాయం నాకు వద్దు, నా తండ్రి సహాయం నాకు కావాలి. ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అనే విశ్వాసంతో నా ప్రభు, నిరీక్షణతో నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నా ప్రభు అప్పులు తీరాలని వారికి ఉన్న స్థలాన్ని, పొలాన్ని, ఇంటినో నా ప్రభు అమ్మకానికి పెట్టుంటే నా తండ్రి వారికి ఉన్నది కోల్పో, వేరే దిక్కు నుంచి బిడ్డలకి దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నా ప్రభు, గవర్నమెంట్ జాబ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కోచింగ్ తీసుకుంటున్నవాళ్ళు నా తండ్రి, స్కూల్ పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నదని. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభు చురుగ్గా ఉంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి మంచిగా చదువుతారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభు పేపర్ ఎంత టఫ్గా వచ్చినా బిడ్డలు ఈజీగా రాయగలుగుతారు. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది ఫెయిల్ అయినా సరే మీ బిడ్డలే పాస్ అవుతారు. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే నా ప్రభు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు అనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం కాబట్టే కదా నా ప్రభు అంత ఘనత వచ్చింది నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం నా ప్రభు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకొని మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని, సమస్తము మీకు మాత్రమే సాధ్యమని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడాలి నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. బిడ్డలు నా ప్రభు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, ఉద్యోగంలో ఉన్న టెన్షన్ నా ప్రభు బిడ్డలను తీసివేసిన అతని ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవ. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి ప్రయాసంతా మీ చేతికి అప్పగించే హృదయాలు నా ప్రభు బిడ్డలకు ఆలోచన ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు టెన్షన్ పడకుండా నా తండ్రి వారు చేసే పనిలో, వారు చేసే ఉద్యోగంలో మెంటల్ టెన్షన్ లేకుండా, ప్రెషర్ లేకుండా నా ప్రభు విశ్రాంతిగా, ప్రశాంతంగా నా ప్రభు మన చేసుకునే కృప మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప లేకుండా, మీ తోడు మాకు లేకుండా మేము ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎన్ని ఓటీలు చేసినా మాకు నా ప్రభు ఏదో ఒక లోటు ఉంటూనే ఉండిద్ది. మా వల్ల అయితే కానే కాదు నా తండ్రి. ఆ పని సక్సెస్ కావాలంటే మీ చేతిలోనే, మీ చిత్తంలోనే ఉంది కదా నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డలు నా తండ్రి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎగ్జామ్స్కి వెళ్ళే బిడ్డలకు నా ప్రభు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే వారికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం. ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారం అయినా సరే ఒక్క రాత్రిలోని యోసేపు జీవితాన్ని మార్చేసిందేవా, మీకే స్తోత్రమైన. యోసేపు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కానిదేవా. నష్టాల్లో నడిచే ఎలాంటి వ్యాపారమైన లాభాల్లోకి నడిపించగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత హెచ్చించినా సరే తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, కృతజ్ఞత హృదయాలతోనే బిడ్డలు జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. పంటకి ఏ తెగులు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని, గ్రహింపుని
ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. వేసిన పంట సమృద్ధిగా చేతికి వచ్చి వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరికి నా ప్రభు నష్టాలు పాలవనివ్వద్దు నా తండ్రి. ఒకవేళ నష్టం కలిగిన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎవ్వరికి రానివ్వద్దు నా తండ్రి. రైతులు ఎవ్వరికి రానివ్వద్దు అయ్యా. వ్యవసాయం కష్టపడి నా తండ్రి, ఎండనక వాననక మంచనక నా ప్రభు బిడ్డలే కష్టపడి చేస్తున్నారు. చివరికి పంట చేతికి వచ్చే సమయానికి నా ప్రభు నష్టాల పాలైతే నా తండ్రి బిడ్డలు నా ప్రభు అలాంటి నష్టం ఎవ్వరికీ రానివ్వద్దయ్యా. ఒకవేళ నష్టం కలిగిన బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి, ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి ఆ నష్టాన్ని మార్చేసి లాభాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ కోర్టు కేసులను వెళ్తున్నారో నా తండ్రి, కోర్టు కేసులు తిరుగుతున్నారో నా ప్రభ, బిడ్డల పక్షాన మీరే ఉండి మీ బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ మీ బిడ్డ తప్పులుంటే నా ప్రభ, వారితో సమాధానపడి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కఠినమైపోయిన హృదయాన్ని కరిగింపచేసి గ్రహింపు నా ప్రభ, తప్పు చేశాను అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి. ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోతే న్యాయాధిపతి మీరే మీ బిడ్డల పక్షాన ఉండి వారికి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలయ్యా. ఆ హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు పొందిన రక్షణ జాగ్రత్తగా చివరి వరకు కాపాడుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎలా కాపాడుకోవాలో ఆ మెలకువ నా ప్రభు మాకు నేర్పించండి నా తండ్రి. ఎవరు రక్షణ నుండి తొలగిపోకుండా నా తండ్రి చల్లారిపోయిన ప్రేమ ఎవరికైతే ఉందో, ఎవరిలో అయితే ఉందో ఆ చల్లారిపోయిన ప్రేమను తిరిగి నూతన ప్రేమగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల కోసం ప్రార్థన చేసే వాళ్ళకు నా ప్రభు మీ చిత్తంలో మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలోనే నా ప్రభు అబ్రహాం గారి కుమారుడికి నా తండ్రి వివాహం కోసం నా ప్రభు అబ్రహాం గారి సేవకుడిని పంపించినప్పుడు నా తండ్రి ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రార్థన ముగించారో లేదో నా తండ్రి ఎదురయ్యేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం అయ్యా. అబ్రహాం గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే, మీరు ఏర్పాటు చేస్తేనే నా తండ్రి, మీరు బిడ్డలిద్దరిని మీ చిత్తంలో మీరు కలిపితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇస్తారు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రమయ్యా. వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. తెలిసే తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను కలిగించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ప్రార్థించేవాళ్ళు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవ, బహుమానం మీ వద్ద ఉంది. అది పొందుకోవాలంటే అసలు నేనెలా జీవించాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి. ఓర్పు, సహనం, తగ్గింపు, దీన మనసు అందరూ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి మీ ఎడల విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు, నా తండ్రిగా సాధ్యమైనది ఏది లేదు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు, గర్భఫలం పొందుకున్నారు, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలకు సిద్ధంగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని అనుగ్రహించండి. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వాక్యం ప్రకారమే జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు, మీ ఎడల భయము భక్తి కలిగిన హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రుల మాట వినకుండా లోకంలోకి జారిపోతున్నారు, భర్త మారాలని ఏ భార్యనైతే ప్రార్థన చేస్తున్నారో ఆ సిస్టర్ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తాగుడికి ఎవరైతే బానిసలయ్యారో నా ప్రభు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, చెడు వ్యసనాలు, డ్రగ్స్కి ఎవరైతే నా ప్రభు బానిసలైపోతున్నారు, యేసు నామములో బిడ్డలు విడిపించు నా ప్రభు. ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి వాటి మీద అసహ్యత పుట్టించి నూతన హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి, నూతన జీవితాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకు నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభా, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.